హాయ్ అండి. ఇవి నార్మల్ గారెలు కాదు, తాటిపండుతో చేసిన గారెలు అనమాట. ఎలా చేసానో చూడండి. ఇదైతే పండిన తాటిపండు అనమాట. ఈ సీజన్లో దొరుకుతాయి కదా ఈ తాటిపళ్ళు. సీజన్ ఫ్రూట్ తినాలండి, చాలా మంచిది ఈ తాటిపండు అయితే. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇది ఇలాగ ఓపెన్ చేసి, ఇది బాగా పండింది, ఇలా ఓపెన్ చేస్తుంటేనే గుజ్జు చేతికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగ మొత్తం 3 గింజలు ఇలాగ డివైడ్ చేసుకొని, మన దగ్గర కోరే దాంతోనన్నా, లేకపోతే ఇప్పుడు ఉల్లిపాయలు తరిగేది సన్న ముక్కలు వచ్చేది ఉంటుంది కదా, అలాంటి దాంతోటైనా ఇందులో గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోవాలి. దీంతో గారెలే కాదు, ఇడ్లీ, రొట్టె కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం క్యారెట్ తురుముతాం కదా, క్యారెట్, కొబ్బరి ఇలా తురిమే దాంతో ఇలా దీంతో ఇలా అంటే గుజ్జు మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం తాటిపండు మొత్తము ఇలాగా కోరేసుకొని గుజ్జు మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, మొత్తం మెత్తడి గుజ్జు అయితే మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గుజ్జులో మనం బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ వేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ 2 గింజలు సపరేట్ చేసేసాను. ఇలాగ వస్తుంది అనమాట గుజ్జు మొత్తమును. ఈ తాటిపండు ఇదిగో ఇలాగ మొత్తం గుజ్జు మొత్తం తీసేస్తే ఇలా వస్తుంది అనమాట. గింజకి తెల్లగా వచ్చేస్తుంది. ఇంకొక గింజ ఉందన్నమాట, సపరేట్ చేయాలి. ఇప్పుడు 3 గింజలు సపరేట్ చేసేసాక గుజ్జు అయితే ఇది ఉంది. దీనికి సరిపడా మనకి క్వాంటిటీ ఉజ్జాయింపుగా వేసుకోవాలి. నేను ఈ కొబ్బరి చిప్ప వేస్తాను అనమాట, హాఫ్ కొబ్బరి చిప్ప, సరిపడా బెల్లము, పంచదార కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. ఎందుకంటే బెల్లము పంచదార ఎందులో అన్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, 2 కలిపి వేస్తే. అందుకని బెల్లము, పంచదార, కొబ్బరి 3 మెత్తగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్లో కలిపేసేసి, ఇప్పుడు ఇందులో సరిపడా బొంబాయి రవ్వ వేస్తున్నాను నేను. ఆ గారెల పిండికి ఎలా అయితే గట్టిగా మనం పిండి రుబ్బుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చే విధంగా ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బొంబాయి రవ్వ అవైలబుల్ లేదు అంటే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ రవ్వతో కూడా గారెలు వేసుకోవచ్చు. ఇలాగ మొత్తము పిండి మొత్తము అంటే రవ్వకి ఎంతైతే ఈ గుజ్జుకి రవ్వ సరిపోతుందో అంత రవ్వ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇట్లా కలుపుకోవాలి. నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, మన దగ్గర గుజ్జును క్వాంటిటీని బట్టి మనం ఉజ్జాయింపుగా మనం వేసుకోవాల్సిందే. ఇదిగోండి ఒక 15 మినిట్స్ తర్వాత కొంచెం రవ్వ అనేది నాని ఇలాగ గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంతో ఇలాగ చిన్న చిన్నగా గారెలు వేస్తాను అనమాట, పల్సగాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే, అంతేనండి. టేస్టీ అయిన హెల్తీ తాటిగారెలు రెడీ అయిపోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ అయితే చేయండి. నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి తాటిగారెలు రెడీ అయిపోయాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. తీపి కరెక్ట్గా సరిపోయిందండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ.